నమస్తే గురూజీ. నమస్తే అండి. నమస్తే టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ క్లాసెస్కి బిఫోర్ నా లైఫ్ వేరు, ఇప్పుడు వేరు. హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా, కెరియర్ పరంగా, జాబ్ ఏది ఫైనాన్షియల్ పరంగా టోటలీ లైఫ్ చేంజ్ అండి. అంటే ఈ క్లాసెస్ పరిపూర్ణమైన జీవితాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని ఇస్తాయనేది పర్టికులర్గా చెప్పుకోవచ్చు. నా విషయానికి వస్తే నేను హెల్త్ పరంగా అయితే నాకు చెస్ట్లో కొంచెం ఎముక క్రాక్ వచ్చిందండి. ఆ క్రాక్ రావడము వల్ల నేను హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఈమెకి ఎవరైనా ఒకరు హెల్ప్గా ఉండాల్సి వస్తుంది అని అంటే అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అసలు ఈ పిల్లలకి ఎట్లా డ్యూటీ ఎట్లా, నేను చాలా టైం ఉంది కదా అని చెప్పేసి చాలా అసలు ఈ క్లాసెస్కి జాయిన్ అయిన తర్వాత అది గుర్తుకు చేసుకుందామంటే కూడా నొప్పి నాకు అవ్వట్లేదు. అంటే అంతకుముందుకి ఏంది అని అంటే చిన్న ఇల్లు కసకొడితే కూడా చాలా పెయిన్ వచ్చేది, చాలా చాలా. ఇప్పుడు కనీసం ఏదంటే ఏది లేదు. మనకి చిన్న టాబ్లెట్ దగ్గు, జలుబు, జ్వరం అనేటివి నా దరిదాపుల్లో లేవు. ఆ క్రాక్ వచ్చింది ఎక్కడ పోయిందో అంటే సెల్ఫ్ హీలింగ్ మెథడ్, ప్రతి వెడ్నెస్డే చేసేటువంటి సెల్ఫ్ హీలింగ్ మెథడ్తో నా హెల్త్ని అయితే నేను ఎక్కడికి వెళ్ళకుండా అంత భయంకరంగా ఉండేటువంటి లైఫ్ హెల్త్ ఇప్పుడు నేను 10 మందికి హెల్ప్ చేసేటువంటి స్థాయికి నేను వచ్చానంటే చాలా గ్రేట్. ఈ క్లాసెస్ నా జీవితాన్ని మార్చేశాయి హెల్త్ పరంగా. అసలు మా సార్ అనేది ఎవరికి లేని హెల్త్ ఇష్యూస్ నీకే వస్తాయి అనేది ఇప్పుడు అసలు వద్దులే. ఎప్పుడు 24 అవర్స్ ఎనర్జీగా ఉంటాను నేను, ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఎనర్జీగా ఉంటాను. అది ఈ క్లాసెస్ వల్లనే సాధ్యమైంది నాకు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్గా అంటే ఎంత లో ఎనర్జీలో ఉన్నానంటే ఈ క్లాసెస్కి జాయిన్ కావడానికి కూడా నాతోటి అమౌంట్ లేకుండా నేను వేరే వాళ్ళతోటి డెబ్స్ రూపకంగా తీసుకొని జాయిన్ అయ్యాను. కానీ ఈ క్లాసెస్ పవర్ ఏందో 1 వీక్లోనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు వచ్చింది. అప్పుడు నా దగ్గర ఏటీఎం లేకుంటుండే, అసలు ఫోన్పే, గూగుల్ పే ఏవి లేకుంటుండే. ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తము నా ఫోన్లోకి వెళ్ళే ప్రతి రూపాయి నా ఫోన్లోకి వెళ్ళే అంతటి ఫ్రీడమ్ నాకు వచ్చింది. చాలా థ్యాంక్ యూ. ఈ క్లాసెస్ వల్ల ఇంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. ఇంకా రిలేషన్ పరంగా చాలా డ్యామేజ్డ్ ఇంట్లో బయట. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరితో నేను బాగుంటున్నాను, వాళ్ళందరూ నాకు పాజిటివ్గా మారి చాలా అంటే చాలా అసలు ఇంకా వింత ప్రపంచమా ఇది అనే విధంగా అందరూ అలా ప్రేమగా మాట్లాడడం వల్ల చాలా చేంజ్. నా రిలేషను చాలా చక్కబడినందుకు విశ్వాని కృతజ్ఞత అని చెప్తూ ఉంటారు గురువు గారు రోజు. నేను అలాగే అఫర్మేషన్ ఎవరైనా నెగిటివ్గా మాట్లాడిన ఎంబడే వాళ్ళు నాకు పాజిటివ్గా మారుతున్నందుకు విశ్వాని కృతజ్ఞత, ఈ అఫర్మేషన్ అందుకుంటాను. రిలేషన్ అట్లేదు. కెరీర్ పరంగా చాలా భయం ఉండేది. అసలు కెరీర్, ఇల్లు తీసుకున్నాక డెబ్స్ ఉన్నాయి, పిల్లల్ని ఎలా చదివిస్తాను, నా ఫైనాన్షియల్లీ ఎలా ఉంటుంది అనేది చాలా చాలా భయంగా ఉండేది. అసలు ఇప్పుడు 64 కళలలో మీకు ఏ కళ ఉందో బయటపెట్టండి. నాకు అనుకునేది నాకేం కళ ఉంది, నేనేం చేయగలుగుతాను, నేనేం చెప్పగలుగుతాను అనుకున్నా. కానీ ఇప్పుడు ఒకటి టారో రీడింగ్ అనేటువంటిది నేను నేర్చుకున్నాను. దానివల్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. ఒకటి రోజు గురువుగారు ప్రతిరోజు రాయిస్తుంటారు, నా పర్ మంత్ ఇన్కమ్ డబల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞత అని. నేను ఎలా డబల్ అవుతుంది, రాయనైతే రాస్తున్నాను, ఎలా డబల్ అవుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ టారో రీడింగ్ వల్ల రోజు కనీసం 500 అబోనే వస్తున్నాయి నాకు. నేను చాలా తక్కువ ఫీ పెట్టి మళ్ళీ టారో రీడింగ్ అనేటువంటిది చేయగలుగుతున్నా. అంటే మన లోపల ఉండేటువంటి కళలు బయటపడతాయి. అసలు నేను ఊహించలే, ఈ టారో అంటే తెలియదు, అలా అయ్యింది. అంటే కెరియర్ పరంగా టోటల్లీ అన్నిటి. ఇంకా ఇది ఇక్కడ ఇలా ఉంటే నేను ఈ క్లాసెస్కి జాయిన్ అయింది ఏంటంటే టెంపుల్స్ సంకల్పం. ఈ టెంపుల్స్ని డెవలప్ చేయాలి. ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే వనపర్తి డిస్టిక్ కిల్లాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు. తెలంగాణ స్టేట్ మాది. అక్కడికి వెళ్ళాను. అసలు నాకేందనంటే ఆడ
ఒకసారి స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. అక్కడ అమ్మవారు సాక్షాత్తు ఉంది, కాకపోతే శిథిలావస్థలో ఉంది. నాకు ఆ రోజు నుంచి సినిమాలు ఎక్కువ చూసేది, అంటే ఫుడ్ కూడా ఎగ్గు తినడం కూడా మానేసినాం, ఏదో అమ్మవారి దయ వల్ల అట్లా. అంటే టోటలీ లైఫ్ ఎప్పుడు అవుతుంది, 14 years తర్వాత ఈ క్లాసెస్కి జాయిన్ అయిన తర్వాత రోజు చేసుకునేటువంటి అఫర్మేషన్ విజువలైజేషన్ వల్ల ఏమైంది, అక్కడ బోర్ వేయించగలిగిన ఒక 2 టీచర్లతో మేము ముగ్గురం కలిసి బోర్ వేయించాము. బోర్ వేయించిన తర్వాత మళ్ళీ మోటార్ ఫిట్ చేయించాము. ఇంకా అక్కడ వెలుగుకి కరెంటు కూడా లేదు. ఆ కరెంటు స్తంభాలు పాతించి వైరు, ఇప్పుడైతే లైట్ పడుతుంది, అక్కడ బోరు. ఇంకా సంకల్పం అంటే ఎన్నో ఏళ్ళ నుంచి కానటువంటి ఆ టెంపుల్స్ దగ్గర చిమ్మ చీకటి, అసలు బూజు బట్టి అంతా ఎట్లా అంటే శిథిలావస్థలో ఉండేటువంటి టెంపుల్స్ని డెవలప్ చేయాలి అనేటువంటి నా సంకల్పము. ఇప్పుడైతే నేను 1 yearకే బోర్ వేయించగలిగిన, అసలు ఇంకా మోటార్ ఫిట్టింగు, తర్వాత కరెంటు వేయించగలిగిన ఈ క్లాసెస్ వల్ల అంటే మనం దేన్నైనా ఆకర్షించవచ్చు అనేటువంటిది టోటల్గా చెప్పొచ్చు. అసలు ఈ మన గురువు గారు విశ్వం విజయ్ గారు నాకు నా పాలిట ఇంకా మాటలతో చెప్పలేను నేను. అంటే టోటలీ లైఫ్ చేంజ్. అంటే ఎలాంటి ఫైనాన్షియల్గా అంటే పరిపూర్ణమైన జీవితాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని ఇప్పటికే అనుభవించినట్లుంది. మీకు ఇంకొకటి లాస్ట్ ఒక విషయం అండి, మా పాపకి MBBS సీటు వచ్చిందండి జనగామలో. ఫస్ట్ గవర్నమెంట్ ఫ్రీ సీట్ వచ్చిందండి. చాలా చాలా కృతజ్ఞతలు అండి. అంటే పిల్లల స్టడీస్ని కూడా నేను ఆకర్షించగలిగేటువంటి సామర్థ్యం ఈ క్లాసెస్ వల్ల వచ్చింది అని అంటే నాకు టోటలీ లైఫ్, ఫ్యామిలీ పరంగా, అన్నింటి పరంగా పరిపూర్ణమైన జీవితము ఈ క్లాసెస్ వల్ల వచ్చిందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. తప్పకుండా మీ అందరూ జాయిన్ అయ్యి మంచిగా మనం కాన్ఫిడెంట్ పెట్టుకోవాలి. రోజు పెట్టుకొని లైఫ్లో మామూలుగా నార్మల్గా పుట్టామా గిట్టామా అనేది కాకుండా మనమంటూ యూనిక్గా ఉండాలి అనేటువంటిది పెట్టుకుంటే కంపల్సరీ 1 year లోపల మీరు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలాంటి గురువుగారు నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని, ఇంకా భగవంతుని ఆశీస్సులు నాకు ఉండే విధంగా అక్కడ వర్క్ జరిగే విధంగా చేసినందుకు మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలు. గురువుగారు ప్రత్యేకంగా మీకు శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.